వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను మీనాక్షి. ఇక డీటెయిల్స్ చూస్తే పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత ఆర్మీ సలసల మరిగే రక్తంతో ఉరకలేస్తుంది. దాడికి ప్రతిదాడి చేసి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక అవకాశం చాలంటుంది. ప్రతిదాడులకు తాము ఎప్పుడు సిద్ధమేనని భారత సైన్యం ఓ వీడియో రిలీజ్ చేసింది. నిరంతరం అప్రమత్తంగా ఉన్నామంటూ శత్రు దేశానికి మాస్ వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. దొంగ దెబ్బ తీసిన ఆ ఉగ్రవాదుల అంతం చూసే వరకు విశ్రమించబోమని ఆ వీడియోలో దృశ్యాలు చెబుతున్నట్లు ఉంది. పహల్గామ్ ఘటనపై పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందని, ఇందుకు యావత్ దేశం అండగా నిలవాలని కోరారు. హైదరాబాద్లోని మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పహల్గామ్ ఘటనే ఉదాహరణ అని అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్ ను చూసి పాక్ ఓర్వలేకపోతుందన్నారు. అభివృద్ధి చెందుతుంది అదే తెలుసు. వాళ్ళ కరోనా సమయంలో చైనా, అమెరికా లాంటి దేశాలు కూడా అన్ని రంగాల్లో నిర్విరామవుతున్న స్థితిలో ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ ఇచ్చి ఇవాళ 11వ స్థానం ఆర్థిక ప్రగతిలో 7th ప్లేస్ ఉన్నటువంటి ఈ భారత్ ను ఇలా 5th ప్లేస్ తీసుకొచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఇంకా 2 years లో 3rd ప్లేస్ తీసుకొస్తాం. 2047 ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 100 years జరుగుతున్న సందర్భంలో చైనా, అమెరికాకు ధీటుగా నెంబర్ 1 స్థానానికి తీసుకురావడం లక్ష్యంతో కష్టపడి ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి సంకల్పంతో ముందుకు సాగుతూ అనేక రకాల సంక్షేమ ఫలాలను అందిస్తున్నటువంటి మోడీ గారి ప్రభుత్వానికి మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక రకాల ఎక్కడ అవినీతికి తావు లేకుండా, ఇక్కడ అక్రమాలకు ఆస్కారం లేకుండా ఒక నిజాయితీతో పనిచేస్తున్న ప్రభుత్వం నరేంద్ర. ఇంతవరకు ఏ విషయంలో కూడా ఎక్కడ కనీసం అవినీతి జరిగిన దాగలేదు. ఇవాళ దేశంలో, ప్రపంచంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు వస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి వికసిత్ భారత్ లక్ష్యమే ఒక సంకల్పం తీసుకొని ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా మోడీ గారి ప్రభుత్వానికి అండగా ఉండాల్సి వస్తుంది. మీరు కష్టపడి అలా ఉద్యోగం సాధించేది. ఇలా ఉద్యోగం కేవలము ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, నా కుటుంబ పోషణ కోసం అనే కాకుండా ఈ జాతికి ఏ విధంగా ఉపయోగపడతాం, ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాం, మారుతున్న టెక్నాలజీని గుర్తించి ఉద్యోగంలో ఉన్నటువంటి మార్పులను గుర్తించి దానికి అనుగుణంగా మీరు ముందుకు సాగితే తప్పకుండా ఉద్యోగం సాగించినటువంటి లక్ష్యంగా నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది తప్ప కడప నగరానికి ఆనుకొని సెచ్కు కేటాయించిన భూములను వైసీపీ ప్రభుత్వం షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కు చౌకగా కట్టబెట్టింది. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమీపంలో ఐటీ పార్కు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 52.45 ఎకరాలను కేటాయించారు. ఐటీ పార్కు కోసం ప్రత్యేకంగా విద్యుత్ ఉపకేంద్రం సైతం నిర్మించారు. జగన్ ప్రభుత్వం ఐటీ సెచ్ భూములను డీనోటుపై చేయించి
దానిలో 49.8 ఎకరాల్ని షిర్డీ సాయి సంస్థకు 42.48 కోట్ల రూపాయలకు నామమాత్రపు ధరకు కట్టబెట్టింది. ఆ భూముల విలువ ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం 150 కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. ఈ భూముల్లో షిర్డీ సాయి ఎలక్ట్రికల్ సంస్థ సుచి అలార్మ్స్ అండ్ కండక్టర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించింది. ఆంధ్రప్రదేశ్లో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి భూముల కేటాయింపులపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వరుస కథనాలపై ప్రభుత్వం స్పందించింది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ భూ కేటాయింపులపై తక్షణం నివేదిక ఇవ్వాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి కేటాయించిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ పరిధిలోని భూములు అక్రమంగా కేటాయించారంటూ హెచ్ఎంటీవీ వెలుగులోకి తీసుకువచ్చింది. తిరుపతిలోని శేషాచలం అడవులకు ఆనుకొని ఉన్న ఉపాధ్యాయ నగర్ గ్రౌండ్ వాల్డ్ రోడ్డు అటవీ సరిహద్దు కంచెను షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ నిర్వాహకులు ధ్వంసం చేశారు. కంచె ధ్వంసం కావడంతో వన్యప్రాణులు ఆహారం, నీటి కోసం బయటకు వస్తూ ప్రాణప్రాయానికి గురవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అటవీ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ పరిధిలోని ఫెన్సింగ్ తగిన మరమ్మతులు చేయాలని ఆదేశించారు. దివ్యరామ క్షేత్రంలో జంగిల్ క్లియరెన్స్ సందర్భంగా చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షిర్డీ సాయి అక్రమాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సింగపూర్ టెన్షిప్ కేంద్రీయ విద్యాలయం, కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, కొత్తగా నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కొత్త కలెక్టరేట్ సమీపంలో ఉన్న విలువైన భూములను షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అతి తక్కువ ధరకు కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పులివెందులకు చెందిన న్యాయవాది టి జయరాం సహా చట్టం కింద అటవీ శాఖకు దరఖాస్తు చేశారు. షిర్డీ సాయి సంస్థకు కేటాయించిన భూములపై వివరాలు ఇవ్వాలని కోరారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నిర్మించిన పరిశ్రమ ప్రాంతం శేషాచల వన్యప్రాణి అభయారణ్యంగా పీసీసీఎఫ్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్ కి నివేదిక సైతం సమర్పించింది. షిర్డీ సాయి సంస్థ నిర్మించిన పరిశ్రమ భూములు తమ శాఖ పరిధిలోనివని, అటవీ చట్టాలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని తాజాగా గుర్తించింది. మామిళ్లపల్లి బీట్లో పాలకొండ రిజర్వ్ అడవిలో సూచి అలార్మ్స్ అండ్ కండక్టర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా స్థాపించారని, మీ దగ్గర ఏమైనా భూములు రికార్డులుంటే తీసుకువచ్చి అందించాలని షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ను అటవీ శాఖ ఆదేశించింది. లేదంటే అటవీ చట్టాల మేరకు చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎంపీ అరవింద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ దీనిలో ఎందుకు లొకేషన్ ఎందుకు మార్చేసిండ్రు? వితౌట్ ఫాలోయింగ్ డ్యూ కోర్స్ ప్రాపర్ ప్రొసీజర్. దీనికి కారణం ఏంది? దీనికి ఎవరు అనుమతి ఇచ్చిండ్రు? లొకేషన్లు మారినప్పుడు డిజైన్లు మారుతాయి, సాయిల్ పరిస్థితి మారుతుంది. సాయిల్ పరిస్థితి మారినప్పుడు డిజైన్లు మారుతాయి, ఫౌండేషన్ డిజైన్లు మారుతాయి, కాస్ట్ వేరియేషన్ వస్తుంది. ఇవన్నీ తెలియవా? దీనిలో ఉన్న మర్మం ఏంది? మరి మీ టెండరింగ్ సిస్టమ్ ఏ లొకేషన్ బట్టి టెండరింగ్ సిస్టమ్ పిలిచిండ్రు, టెండర్ సబ్మిట్ చేసిండ్రు? ఏ డిజైన్ బట్టి L1 వచ్చింది, ఎవరికి L2 వచ్చింది? Poor design decisions by state government. In detailed project report, sheet pile cutoffs were proposed. However, during execution, the state's chief engineer approved secant pile cutoffs. Secant pile cutoffs are overlapping concrete columns underground that create a wall of to block water and support structures like barrages without sufficient technical or economic justification. Ilu foundation design, piling design marchir. And no supporting documents were provided when asked by the committee.
నువ్వు ఫౌండేషనే మార్చేసినావు, లొకేషన్ మార్చేసినావు, ఫౌండేషన్ మార్చేసినావు, నీ టెండర్ ప్రక్రియనే తప్పవుతుంది. నువ్వు మళ్ళా ఇటు ఈ పేపర్లన్నీ నువ్వు కమిటీకి ఎందుకు ఇవ్వలేదు? ఆల్సో సివియర్ ల్యాప్సెస్ ఇన్ ఫౌండేషన్ డిజైన్ అండ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్ డిజైన్ వేర్ ఫౌండ్. బేసికల్గా నాకున్న మోటా అవగాహన బట్టి షీట్ పైల్ కట్ ఆఫ్స్ కింద రాక్ ఉంటే ఇది వాడతారు, రాక్ లేకుంటే సీకంట్ పైల్ కట్ ఆఫ్స్ వాడతారు. మీ డిపిఆర్లా షీట్ పైల్ కట్ ఆఫ్స్ అంటే రాక్ ఉన్నది అని ఉంటేనే పైసలు లెక్క పెట్టి కడతారు రోడైనా, రాక్ లేకుంటే అవసరం లేదు. మరి రాక్ ఉన్నదని షీట్ పైల్ కట్ ఆఫ్స్ మీరు డిజైన్లో పెట్టి టెండర్ సిస్టము దాన్ని బట్టి L1 డిసైడ్ అయితే మరి సీకెంట్కి ఎట్లా అప్రూవల్ ఇచ్చిండ్రు? లొకేషన్ మారడానికి మర్మం ఏంది? కాస్ట్ ఎంత మిగిలింది? సీకెంట్ డెఫినెట్లీ షీట్ పైల్ కట్ ఆఫ్స్ కంటే చాలా తక్కువ ధర. నేను ఇది వేస్తా టెండరు, నాకు L1 వస్తుంది, నేను తక్కువలో వేస్తా, కానీ రేపు డిజైన్ మారుస్తా, లొకేషన్ మారుస్తా, మీరు ఒప్పుకోవాలి. తర్వాత అంటే ఇది కంప్లీట్ ముఖ్యమంత్రి కాడికెళ్ళి మీ చీఫ్ ఇంజనీర్లు, మీ సెక్రటరీలు, మీ ఐఏఎస్ ఆఫీసర్లు, మీ కాంట్రాక్టరు మొత్తం పై నుంచి కింది దాకా అందరు కుమ్ముక్కైతేనే ఇది జరుగుతుంది. నువ్వు షీట్ పైల్ నుంచి సీకెంట్ పైల్కి పోయినప్పుడు నువ్వు L2 తోటి కన్సల్ట్ చేసినవా? అలా పేపర్లు వేయలేదంటుండు. ఇది NDSA, మా పేపర్లు పడితే పేపర్లు వేయలేదంటారు. ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం ఏంటంటే L2 డాక్యుమెంట్స్ పాత డేట్లు మారుస్తారు వీళ్ళు. అందుకనే కొందరు జయేష్ రంజన్ లాంటి ఆఫీసర్లు కంటిన్యూ అవుతారు పెద్ద పెద్ద పొజిషన్లలో. డిపార్ట్మెంట్లు కూడా మారలేదు అనుకుంటాలి. దిస్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్ బ్రదర్. ఇందులో చాలా మర్మం ఉన్నది. లెటర్లో పైది కనబడుతున్నది సూపర్ఫిషియల్. దేర్ హ్యాస్ టు బి ఎ థరో CBI ఎంక్వైరీ ఇంటూ దిస్. Kalvakuntla family is nothing less than terrorist, not nothing less dangerous than terrorist. And I have made a comment in the past, Revant will be far more dangerous than KCR. And he is proving to be so. No third party quality audit. ఇంత పెద్ద ప్రాజెక్ట్ క్వాలిటీ ఆడిటింగ్ చేసుకోరండి. తెలంగాణ గవర్నమెంట్ via 2013 memo has discontinued third party quality checks under TPQ, third party quality control packages. దేనికోసం ఎందుకు చేసుకోలేదు? అంటే ఎంత హెవీ కరప్షన్ ఉంటే అయితే ఇవన్నీ మళ్ళీ మింగేది కూడా ఒకటే మింగాలి. థర్డ్ పార్టీ వేస్తే మళ్ళీ వానికి ఇవ్వాలి కదా, వాని మేనేజ్ చేయాలంటే. అంటే ఇలా మింగే దాంట్లో కూడా కక్కుడితే మొత్తం తెలంగాణ భాషలో ఏదో ఉంటుంది, అగడమల్ల ఏదో వేసిందట. ఇది అయిపోయినాక పువర్ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అండ్ సీక్వెన్సింగ్, violation of Dam Safety Act 2021, several operational norms under the Dam Safety Act were violated. No operation and maintenance manual was prepared even after commissioning. Failure to address early signs of damage. In 2019 itself, damage signs like CC block dislodgement and wearing coat damage appear in Sundila and Nana. Instead of repairing properly, ad hoc measures were like polyurethane grouting were done, allowing the problems to worsen over the years. బేసికల్గా కల్వకుంట్ల ఇల్లు కట్టుకున్నట్టు కట్టిది ఇది, వాళ్ళ సొంత ఇల్లు కట్టుకున్నట్టు. సొంత ఇల్లు కూడా ఇంత రెక్లెస్గా కట్టరు వాళ్ళు, సొంత ఇల్లు చాలా జాగ్రత్తగా కట్టుకుంటారు వాళ్ళు. థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఆడిటింగ్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఈ మంది సొమ్ము కదా.
Medigadda's Block 7 sank because big holes developed underneath due to water erosion, weak construction of cut-off walls. అదే ఆ పైలింగ్ ఏదైతే మార్చిందో డిజైన్, ఆ డిజైన్ మార్పిడి, మళ్ళీ దాంట్లో క్వాలిటీ లేదు. అన్నారం, సుందిల్లా 2 ఆర్ వల్నరబుల్. అంటే అవి కూడా ఏమన్నా కుంగిపోవచ్చు, కూలిపోవచ్చు. ఈ మిగిలిందేంది ఇలా? ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ రేపు సభ పెడుతున్నాడు? ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల ముందర మాట్లాడుతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? అదేదో ప్యాకేజీలు ఇచ్చారు టీవీ ఛానళ్ళకి, ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటుండు కేటీఆర్, ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటుండు. ఇమేజ్ బిల్డింగ్ కాదురా హోలే, కెపాసిటీ బిల్డింగ్ చేసుకో. కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటే ఇమేజ్ బిల్డింగ్ ఆటోమేటిక్ అవుతుంది. ఎందరిని మోసం చేస్తారు, ఎందరిని దగా చేస్తారు, ఎందరు కోట్ల ప్రజల సొమ్ము మింగుతారు, మింగిండ్రు. ఏ ముఖం పెట్టుకొని రేపు సభ పెడుతున్నారు? మీ సభకి అయ్యే ఎన్ని 10 కోట్ల ఖర్చు అవుతున్నది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇళ్ళకెళ్ళి వచ్చిందే కదా. 1.5 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము మింగి దోసుకొని అందులోకెళ్ళి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మేము ఆల్టర్నేట్ అని చెప్తారు. బేవకూఫ్, నీకు ఆల్టర్నేటే కాంగ్రెస్ వాడు, మళ్ళీ నువ్వు ఎట్లా ఆల్టర్నేట్ అవుతావు? కాంగ్రెస్ వాడు ఓడికి ఆల్టర్నేట్ వేసారు బ్రదర్. ఆల్టర్నేట్ 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 అని పెడుతున్నారు ఇంటర్వ్యూలలో, ఛానళ్ళు. దేనికి ఆల్టర్నేటివ్? ఈయనకి ఆల్టర్నేటివ్ ఈడు. గదముక్కోనికి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వాడు కదా. ఇవన్నీ చేసిండు కాబట్టే వీళ్ళని ఆల్టర్నేటివ్ ఎన్నుకున్నారు. మళ్ళీ వీళ్ళకి వాళ్ళు ఎట్లా ఆల్టర్నేట్ అవుతారు? What did committee recommend finally? Conclusion ఏంది? Completely reassess all 3 barrages through detailed ground and structure investigations, rebuild and strengthen foundations wherever needed, follow proper design principles with new hydraulic and structural studies, strict quality checks must be followed now, follow dam safety laws properly, long-term planning needed for safe operation. ఇవన్నీ చూస్తుంటే అది ఉత్తుతదే కనబడుతుంది నాకు, లొటపీసే కనబడుతున్నాయి 3. మళ్ళా ఇందులో టెక్నికల్ కమిటీ ఇది. ఇందులో ఎక్కడ కూడా కరప్షన్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కమిటీ కాదు ఇది, టెక్నికల్ కమిటీ. దీంట్లో నాకున్న కొద్ది గొప్ప కామన్ సెన్స్ తోటి చెప్తున్న కంప్లీట్ టెండర్ సిస్టమే స్కామ్ ఇది. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈ ప్రాజెక్ట్ స్కామ్ కోసమే టేకప్ చేసిండ్రు. దోసుకుందామనే, దోసుకునేటోడు కూడా కనీసం ప్రాజెక్ట్ అన్న క్వాలిటీలో కట్టాలి కదా. అంటే కొట్టుకపోని మునిగిపోని డిజైనింగ్ కేసీఆరే ఇతడు, ఆయననే చీఫ్ ఇంజనీర్. 80,000 పుస్తకాలు చదివిండు, నేను 80,000 చదవలే. ఆయన కొద్ది గొప్ప కామన్ సెన్స్ చేతుడు చెప్తున్నా, దిస్ ఈస్ కంప్లీట్ టెండర్ మేనేజ్డ్. విశాఖ కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కార్యకర్తల సమక్షంలోనే బహిరంగానే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే వేలు పెడుతున్నారు, మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదంటూ విష్ణుకుమార్ రాజ్పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారని విష్ణుకుమార్ రాజును ప్రశ్నించారు. మీరు అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించానంటూ సర్ది చెప్పబోయారు. అయినా వినకుండా గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజుతో వాగ్వాదానికి దిగారు. విష్ణుకుమార్ రాజు సమాధానం చెబుతున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నాకు పెట్టదు సభకు పెట్ట పంపిస్తాను టైటిల్ ఫీల్డ్ క్యాండర్ కూడా అండి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతారు ఆడోడు చేదో మాట్లాడు దొంగడు చేదో మాట్లాడు దొంగడు చేదో చేస్తాడు ఏంటంటే వెళ్తున్నాం మీరేమో అపోజిషన్ పార్టీ ఒక అపోజిషన్ పెడితే ఒక రైట్ మాట్లాడుకోవచ్చు అది కదా కరెక్ట్ ఏం లేదు సార్ అప్పుడు రోడ్ టైప్ చేశారు ఇప్పుడు కంపేస్తారండి అయ్యో 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 సార్ ఎంపీ గారిని అడగండి ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ ఇస్ రాంగ్ ఎంపీ గారు మాడిఫై చేయమని అప్పటికప్పుడు చేసింది సార్ తప్పది ఫస్ట్ అది అలా అలా అది 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 కాదు సార్ అది కాదు టైటిల్ ఫీల్డ్ క్యాండర్ కూడా అండి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతారు ఆడోడు చేదో మాట్లాడు దొంగడు చేదో మాట్లాడు దొంగడు చేదో చేస్తాడు ఏంటంటే బాబు ఇదే అలా అన్నారు వెళ్తున్నాం మీరేమో అపోజిషన్ పార్టీ ఒక అపోజిషన్ పెడితే ఒక రైట్ మాట్లాడుకోవచ్చు అది కదా కరెక్ట్ ఏం లేదు సార్ అప్పుడు రోడ్ టైప్ చేశారు ఇప్పుడు కంపేస్తారండి అయ్యో 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 సార్ ఎంపీ గారిని అడగండి ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ ఇస్ రాంగ్ ఎంపీ కాదు మాడిఫై చేయమని అప్పటికప్పుడు చేసింది సార్ తప్పది ఫస్ట్ అది అలా అలా అది 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 కాదు సార్ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. కరేగుట్టల అటవీ ప్రాంతంలో 5 రోజులుగా కోబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టులు చర్చలకు పిలుపునిచ్చారు. దీనిపై భద్రతా దళాల నుంచి స్పందన రాలేదు. దాదాపు 1000 మంది మావోయిస్టులు కరేగుట్ట అడవుల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి. భద్రతా బలాలు బాంబుల వర్షం కురిపించింది. పోలీస్ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు కర్రెగుట్టలో ప్రధాన కొండపై బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. 10,000 మందితో శాశ్వతంగా క్యాంప్ నిర్వహణకు భద్రతా బలగాలు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్మీ హెలికాప్టర్లో భారీగా ఆయుధాలు తరలింపు మొదలుపెట్టారు. మావోయిస్టులు అమర్చిన ప్రైజర్ మైన్స్ ను భద్రతా బలగాలు పేల్చివేశాయి. వెంకటాపురం అటవీ ప్రాంత ప్రైజర్ మైన్స్ పేలుళ్ల దాటికి దద్దరిల్లుతోంది. భద్రతా బలగాలు మాత్రం ఇప్పటికీ వరకు ఎన్కౌంటర్ ఘటన జరగలేదని చెబుతున్నాయి. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.